హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గుంట పొంగనాలు చేస్తున్నాను. చాలా బాగుంటాయి టేస్ట్. ఇలా ట్రై చేయండి. ఒక కప్పు నిండా దోశ పిండి తీసుకున్నాను. అందులోకి 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు ఇలా నేను చూపించిన విధంగా తుంచి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూను జీలకర్ర తీసుకున్నాను. అవన్నీ కూడా మన దోశ బ్యాటర్లో వేసేసుకొని అంతా కూడా మంచిగా ఊడ్చేసేసుకుంటున్నాను నేను. ఇలా నేను చూపించిన విధంగా దోశ బ్యాటర్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ జీలకర్ర అనేది కూడా కొంచెం నానుతుందనమాట. మనం ఎంత బాగా కలిపెట్టుకుంటే దోశ పిండి అనేది మనకి పొంగనాలు స్పాంజీ లాగా బాగా వస్తాయి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా ట్రై చేయండి ఒకసారి. సూపర్గా ఉంటుంది టేస్ట్. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనము పక్కన పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, బ్యాటర్ ఇట్లా గెంటితో ఇలా పైకి ఎత్తినప్పుడు మరీ అంత లూజ్గా కాకుండా మరీ అంత థిక్గా కాకుండా ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి పొంగనాలు అనేవి బాగా స్పాంజీ లాగా ఉంటాయి. మరి పిండి గట్టిగా ఉన్నా కూడా మనకి అంత స్పాంజీగా ఉండదు, గట్టిగా ఉంటాయి అన్నమాట. సో ఇలా ట్రై చేయండి. తర్వాత మనం పెనాన్ని పెట్టేసుకొని పొయ్యి మీద హీట్ చేసుకోవాలి బాగా. అందులో మంచిగా నూనె వేసేసుకోవాలి. ముందే పొంగనాల గుంతలు ఉంటాయి కదా, నూనె వేసేసుకొని అది కొంచెము హీట్ అయిన దాకా ఉంచి ఆ తర్వాతే వేసుకోవాలండి. హీట్ అవ్వకుండా వేసుకుంటే ఏంటంటే ఆ పెనానికి అతుక్కొని పోయే ఛాన్సెస్. సో ఇది హీట్ అయ్యే లోపు మనము మన ఎర్ర కారం నేను తయారు చేస్తున్నాను, గుంటూరు కారం అనమాట. సో ఇలా ట్రై చేయండి. 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను, 1 టీ స్పూన్ అంత జీలకర్ర తీసుకున్నాను, ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. అవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ గిన్నెలో శుద్ధంగా మనము మెత్తని పేస్ట్ లాగా వేసేసుకోవాలి. నేనైతే తిరగమాత వేయట్లేదండి, యాక్చువల్గా అందరూ వేసుకుంటారు. నాకు ఇలా తినడమే ఇష్టము. దీంట్లోకి పప్పుల పొడి కూడా కాంబినేషన్ బాగుంటుందండి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసి పెట్టుకున్నాను, చూపించట్లేదు ఎలా చేసేది. సో ఇలా నేను చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని వాటర్ ఏమి వేయట్లేదండి. వాటర్ అసలు అవసరం లేదు, ఎందుకంటే మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటున్నాం కదా. ఇలా ఉంటే ఒక 3-4 డేస్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. వాటర్ వేస్తే ఏంటంటే చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. ఈలోపు మన గొంత పొంగనాలు పెనము కాలింది, హీట్ అయిపోయిందనమాట బాగా. నేను చూపించిన విధంగా పిండి అనేది మరీ పైకల్లా నిండిపోయేటట్టు పోయకూడదండి, కొంచెం లోగానే పోయాలి. ఎందుకంటే మనకి గుంట పొంగనాలు ఉడికినప్పుడు కొంచెము పైకే వస్తాయి కదా, పొంగుద్ది అనమాట. సో కొంచెం లోపలికే పోసుకోవాలి, ఆ గుంత నిండా పోయకుండా. నేను చూపించిన విధంగా అంతా అన్ని హోల్స్లో పోసేసి ఒక మూతను కవర్ చేసేయండి. సిమ్లోనే ఉండాలండి, మరి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్లేమ్ అనేది సిమ్ టు లోలో పెట్టుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. హైలో పెడితే కింద పక్క మాడిపోయి పైన అలానే ఉంటాయన్నమాట. మళ్ళీ మనం ఈ పక్క కాల్చుకోలేము. సో 2 పక్కల కాల్చుకునే విధంగా సిమ్లో ఉంచి నేను చూపిస్తున్నాను కదా, ఇలా నిదానంగా తిప్పేసుకోవడమేను. అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి, తిప్పుతుంటేనే ఎంత బాగున్నాయో. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. దోశ పిండి కూడా ఎలా చేయాలో మీరు ఏమన్నా కామెంట్ చేస్తే నేను నా విధంగా ఎలా చేయాలో నా స్టైల్లో నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో ఇలా అన్నీ కూడా తిప్పేసుకొని సిమ్లోనే ఒక 5 మినిట్స్ లేదా 2 మినిట్స్ అవి మూత పెట్టేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమేను. ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టున్నాను కదా గుంటూరు కారం అని, అది కూడా వేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, చూస్తుంటేనే ఎంతో నోరు రుచిపోతున్నాయి కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇందులోకి నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా పప్పుల పొడి, అది కూడా వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అది ఇది 2 కాంబినేషను. ఇలా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రోత్సాహం ఎప్పుడూ మా ఛానల్ మీద ఉండాలని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
చూడండి ఎంత బాగున్నాయో.